హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో లోపల ఈపీఎఫ్ నుంచి వెళ్ళి లేటెస్ట్గా వచ్చిన ఒక సర్కులర్ గురించి అయితే తెలుసుకుందాము. ఆ సర్కులర్ ఏంటిది, దానిలో ఏముందనేది తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టంటే ఆ సర్కులర్ చూసినట్టంటే ఇదే ఆ సర్కులర్. ఇది ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి సర్కులర్. ఇది 8th ఏప్రిల్ 2025 రోజు అయితే రావడం అయితే జరిగింది. దీనిలోని ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకున్నట్టంటే ఇది సబ్జెక్ట్ ఇక్కడ ఏముందంటే అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ యూఎన్ త్రూ ఉమాంగ్ యాప్ యూజింగ్ FAT అని ఉన్నది. అయితే మనము ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ను యూజ్ చేస్తాం కదా, అందులో ఒక 3 అప్డేట్స్ అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటంటే డైరెక్ట్ యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్, రెండోది యూఎన్ యాక్టివేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ యూఎన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫేస్ అథెంటికేషన్ సర్వీస్ ఫర్ ఎగ్జిస్టింగ్ యాక్టివేటెడ్ యూఎన్స్. ఇందులో మొదటిది చూసినట్టంటే డైరెక్ట్ యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ ఉన్నది కదా, ఇదేంటంటే ఇంతకుముందు మన వెబ్సైట్లో చూసినట్టంటే లాగిన్ పేజ్లో కింద చూసినట్టంటే యూఎన్ అలాట్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉండేది. అయితే మనము మన సొంతంగానే 12 డిజిట్స్ నెంబర్ని అయితే అలాట్ చేసుకోవచ్చు, కానీ దాన్ని యాక్టివేట్ చేసుకునేదానికైతే ఉండేది కాదు. ఎందుకంటే యాక్టివేట్ చేయాలంటే ఎస్టాబ్లిష్ అయితే ఉండాలి, లేదంటే కంపెనీ అయితే ఉండాలి, అండ్ మన ఆధార్ అవి మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ అప్డేట్లో మనము ఉమాంగ్ యాప్ ద్వారా డైరెక్ట్గా ఒక యూఎన్ను అలాట్ చేసుకోవడము, అంటే 12 డిజిట్స్ ఉన్నటువంటి ఒక యూఎన్ అలాట్ చేసుకోవడము, అదే టైం లోపల యాక్టివేట్ చేసుకునేటువంటి ప్రాసెస్ను కూడా అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. మీరు ఆ ప్రాసెస్ ఏ విధంగా అనేది ఇక్కడ కింద అయితే ఇచ్చారు, ఇక్కడ చూడండి. యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ అనేది మీరు ఏం లేదు, ఉమాంగ్ యాప్లోకి వెళ్ళండి. ఉమాంగ్ యాప్ను ఓపెన్ చేసి యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. అందులో మీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు అండ్ చెక్ బాక్స్ను క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ ఆధార్తో లింక్ ఉన్నటువంటి మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. దీనికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఆధార్ ఫేస్ ఐడి యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని ద్వారానే మీ అథెంటికేషన్ అయితే జరుగుతుంది. కాబట్టి మనం ఓటీపీ ఎంటర్ చేసుడుతోనే సిస్టమ్ అనేది చెక్ చేస్తుంది ఆల్రెడీ మన యూఎన్కు ఈ మొబైల్ నెంబరు లింక్, ఈ ఆధార్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ లింక్ ఉన్నట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది ఆల్రెడీ లింక్ ఉన్నదని. ఒకవేళ లేకున్నట్టయితే ఫేస్ అథెంటికేషన్కి అయితే వెళ్ళిపోతుంది. మనం ఫేస్ అథెంటికేషన్ను మనం ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను కదా, ఇక్కడ ఆధార్ ఫేస్ ఐడి యాప్ లోపలికైతే ఓపెన్ అయితే అవుతుంది. దాని లోపల మనము ఫేస్ అథెంటికేషన్ అయితే చేసుకొని మన యూఎన్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందులో వచ్చే ప్రాబుల్ ఇష్యూస్ ఏముంటాయి, దానికి కూడా వీళ్ళు యాక్షన్ అయితే ఇచ్చారు. ఇన్వాలిడ్ ఆధార్ లేదా మొబైల్ అని వచ్చి మళ్ళీ ఒకసారి రీఎంటర్ అయితే చేయండి. ఓటీపీ ఫెయిల్ అయ్యింటే మళ్ళీ రీసెంట్ అయితే చేసుకోవచ్చట. ఫేస్ అథెంటికేషన్ ఫెయిల్యూర్ అయ్యింటే మళ్ళీ రీట్రై ఆర్ కాంటాక్ట్ సపోర్ట్ను అయితే మనము చేయాల్సి ఉంటుంది. లేదా యూఎన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని అంటే నోటిఫికేషన్, అంటే మనకు ఆల్రెడీ ఈ యూఎన్ అయితే ఆల్రెడీ ఉన్నట్టే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ విధంగా మనము యూఎన్ను అలాట్ చేసుకొని యాక్టివేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండోది చూసినట్టయితే యూఎన్ యాక్టివేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ యూఎన్స్. మీరు ఇంతకుముందే మీకు యూఎన్ ఉండి అది యాక్టివేట్ కాకుండా ఉన్నట్టయితే దాన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనే దానికి ఒక అప్డేట్ అయితే దీనిలో అయితే తీసుకురావడం అయితే జరిగింది. అంటే మీకు పాత యూఎన్ ఉండి అది యాక్టివేట్ లేకుండా ఉన్నట్టయితే దాన్ని కూడా మనము యాక్టివేట్ అయితే చేసుకునే వీలైతే కలుగుతుంది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూద్దాము. ఇక్కడ రెండోది యూఎన్ యాక్టివేషను. ఏం లేదు, ఉమాంగ్ ఓపెన్ చేయండి. ఉమాంగ్ ఓపెన్ చేసి యూఎన్ యాక్టివేట్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యూఎన్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ చెక్ బాక్స్ను క్లిక్ చేసేసి సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ ఆధార్ ఫేస్ ఐడి యాప్ ఇన్స్టాల్ అయితే చేసుకున్నారు కాబట్టి ఆ ఓటీపీని ఎంటర్ అయితే చేసుకోండి. మీరు ఎంటర్ ఓటీపీ చేసినప్పుడు ఇక్కడ సిస్టమ్ అనేది మన వ్యాలిడేట్ చేస్తుంది మన యూఎన్ ఆధార్ లింక్ ఉన్నదా లేదా అనేది వాళ్ళ యొక్క డేటాబేస్లో చెక్ చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ అథెంటికేషన్ చేసిన తర్వాత టెంపరరీ పాస్వర్డ్ని అయితే మన మొబైల్కి అయితే వస్తుంది. ఆ పాస్వర్డ్ను మనము ఓపెన్ చేసేసుకొని ఈ యొక్క అకౌంట్లోకి అయితే ఎంటర్ అయితే కావచ్చు. ఎంటర్ అయిన తర్వాత మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం అయితే చేసుకోవచ్చు. దీనిలో వచ్చే ప్రాబబుల్ ఇష్యూస్ ఏముంటాయంటే ఇన్వాలిడ్ యూఎన్ కానీ ఆధార్ కానీ అని అంటే ఎర్రర్ మెసేజ్ రీఎంటర్ ఇన్ఫో అని అయితే చేసుకోవాలి. ఓటీపీ ఫెయిల్యూర్ అయ్యంటే ఓటీపీని మళ్ళీ రీసెంట్ అయితే కొట్టుకోవాలి. ఫేస్ అథెంటికేషన్ ఫెయిల్ అయ్యంటే కాంటాక్ట్ సపోర్ట్ని అయితే కావాలి. ఆధార్ యూఎన్ మిస్ మ్యాచ్ ఉండే అంటే మాత్రం ఎర్రర్ మెసేజ్ ప్రాసెస్ హెల్టెడ్ అని అయితే
వస్తుందంట. ఇంకా ఇది యూఎన్ యాక్టివేషన్ అంటే ఎగ్జిస్టింగ్ యూఎన్ నుండి మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడోది ఫేస్ అథెంటికేషన్ సర్వీస్ ఫర్ ఎగ్జిస్టింగ్ యాక్టివేటెడ్ యూఎన్స్. అంటే దీన్ని ఏం లేదు, మీకు ఆల్రెడీ యూఎన్ యాక్టివేట్ అయి ఉండి మీరు ఓన్లీ ఫేస్ అథెంటికేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ అప్డేట్ ద్వారా మీరు ఫేస్ అథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఉమాంగ్ను ఓపెన్ చేయండి. ఉమాంగ్ను ఓపెన్ చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఫర్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యూఎన్స్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. చెక్ బాక్స్ ఉంటుంది ఫేస్ అథెంటికేషన్ అని, దాన్ని క్లిక్ చేయండి. ఆధార్ ఫేస్ ఆర్డీ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసుకున్నారు కాబట్టి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ లోపల మనము మన యొక్క ఫేస్ ఐడిని అథెంటికేషన్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ విధంగా సేవ్ అయితే కావడం జరుగుతుంది. ఇందులో వచ్చే ప్రాబబుల్ ఇష్యూస్ ఏంటంటే సేమ్ అవే ఇన్వాలిడ్ యూఎన్ ఆధార్ ఉండంటే చెక్ ద అండ్ రీఎంటర్ అని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ అథెంటికేషన్ ఫెయిల్యూర్ ఉండంటే మాత్రం కాంటాక్ట్ సపోర్ట్ను ఫాలో కావాలి. ఈపీఎఫ్ఓ వ్యాలిడేషన్ ఫెయిల్యూర్ ఉండంటే మాత్రం ప్రాసెస్ స్టాప్ విత్ అన్ ఎర్రర్ మెసేజ్ అట. అంటే ఈ ప్రాసెసర్ అయితే స్టాప్ అయితే అవుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే హెల్ప్ కానీ సపోర్ట్ కానీ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మీ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు కొత్తగా ఈపీఎఫ్ఓ ద్వారా వచ్చినటువంటి అప్డేటు. ఈ అప్డేట్లు అయితే చాలా యూజ్ అయితే కాబోతున్నాయి. చాలామంది అయితే యూఎన్ యాక్టివేట్ కాకుండా చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారు. దానికోసం అయితే ఈ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేవిధంగా ఫేస్ అథెంటికేషన్ కూడా చేయడం వల్ల మన సెక్యూరిటీ అయితే ఉంటుంది కాబట్టి ఈ అప్డేట్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో మీరు కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.